సర్వీస్ ప్రొవైడర్లు డేటా మిస్సింగ్ల పూర్తి వివరణ అడగనున్నారు. గతంలో హెచ్ఎండిఏ పరిధిలోని భూముల అమ్మకాలు, లేఅవుట్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. రైట్ వరలక్ష్మి, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖలపై కూడా మంత్రులు సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో హెచ్ఎండిఏపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలో అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, అలాగే హెచ్ఎండిఏ అధికారులు అయితే పాల్గొనున్నారు. మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్ష నిర్వహించడానికి కారణం హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్నటువంటి భూములపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాము, శివబాలకృష్ణ హయాంలో ఎన్నో అక్రమ ఆస్తులు కావచ్చు, భూముల ఆస్తులు కావచ్చు, ఇతర బినామీల పేర్లో వందల కోట్ల ఆస్తులు కూడా బయటపడడం జరిగింది. సో ఈ క్రమంలోనే అసలు హెచ్ఎండిఏలో ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్రమాలు, అవకతవకలపై కూడా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఈ విషయాలపై కూడా హెచ్ఎండిఏలో అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వివరణ కావాలి వీటన్నిటిపైన, అసలు ఏం జరుగుతుంది లోపల హెచ్ఎండిఏలో భూముల అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, ప్రతిదీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు ఈ సమీక్షలో తెలుసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. సో మొత్తం అయితే గతంలో శివబాలకృష్ణ హయాంలో జోన్ల మార్పుపై కూడా ఒకవైపు ఆరా తీయడం జరుగుతుంది. డివైడర్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ రోజు హెచ్ఎండిఏ అధికారులతో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఈ సమీక్షలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారులతో ఏం మాట్లాడతారు, భూములపై కావచ్చు, భూముల అమ్మకాలు, కొనుగోలు విషయాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి చోట కూడా సామాన్యులకు వెసులుబాటు కల్పించేలా ప్రతి ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీదైతే ఈ రోజు సమీక్షలో ఏం జరగబోతుంది, ఎలాంటి ఆన్సర్ వస్తుందని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.